గత వైసీపీ పాలకుల హయాంలో జరగని అవినీతి అంటూ లేదు. ఏ శాఖ చూసినా ఆ శాఖ అవినీతిమయంగా అయితే మారడం జరిగింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ 25 ప్రశ్నలను సంధించింది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. కేవీ రావుకు సంబంధించి, అలాగే కాకినాడ సీ పోర్టుకు సంబంధించి కానీ సెజ్జుకు సంబంధించి అరబిందో రియాలిటీకి ఎలా బదిలీ అయింది అనే విషయం గురించి ఈడీ ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే విజయసాయిరెడ్డి నాకు కేవీ రావుతో ఎలాంటి సంబంధం లేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి మాట్లాడకుండానే బెదిరించకుండానే ఆయనకి పోర్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు బలవంతంగా రాయించుకోవడం జరిగిందా? ఏవీ చేయకుండానే ఎందుకు అట్లా చెప్తూ ఉన్నారు? అలాగే కేవీ రావుని తిరుపతి రమ్మనండి, అక్కడ ప్రామిస్ చేద్దాము, ఒట్టు వేద్దామని చెప్పారంటారు. అంటే తిరుపతి వెంకన్నను కూడా వీళ్ళ అవినీతి అక్రమాలకు సంబంధించి ఒట్టు వేసి ఆ మార్కు కూడా అంటించాలని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ నైవేషన్లో ఆయన అట్లనే తిరుపతి వెంకన్న స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు వెంకన్న స్వామి సాక్షిగానే వీళ్ళు అవినీతిని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? అలాగే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములను కూడా వదలలేదు. దాదాపు 42 ఎకరాలు అటవీ భూముల్ని ఆక్రమించుకుని అక్కడ పండ్ల తోటలు కూడా వేయడం జరిగింది. ఇక గత సిఎస్గా చేసినటువంటి జవహర్ రెడ్డి కుమారుడు కూడా కడపలో మైన్స్ను లీజుకు తీసుకోవడం జరిగింది. దాదాపు అది 9 కోట్ల వరకు ప్రతి సంవత్సరానికి లాభం వచ్చే మైనింగ్ అది. సో ఇట్లా అన్ని శాఖల్లోనూ వాళ్ళ అవినీతి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాదులు, అలాగే బండారు వంశీ, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే శివపార్వతి, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్. సుబ్బారావు గారు నమస్తే అండి. అసలు ఈ అవినీతికి అంతం లేదా అన్నట్లు ఉంది. దాదాపు 13 లక్షల ఎకరాలకు సంబంధించి 22A లేకుండా చేసి వాళ్ళు ఆ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారు అని చెప్పైతే వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగిందండి గత పాలకుల హయాంలో? చూసుకుంటే గనక అవినీతికి అంతం లేదు అన్న విధంగా అయితే వాళ్ళ పాలన కొనసాగింది. మీరేమంటారు న్యాయవాదిగా? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదేది అవినీతికి అనర్హం అనే ఒక నినాదంతో అన్నిట్లో కూడా అవినీతిమయం చేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి బంధువులు అటవీ భూముల ఆక్రమణ కానివ్వండి, జవహర్ రెడ్డి కుమారులు మైనింగ్ విషయంలో కానివ్వండి, ఈరోజు కొత్తగా వచ్చింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కుమారుడు కూడా ఆగమేఘాల మీద గ్రానైట్ లీజులు ఇచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆనాటి మైన్స్ అధికారి వెంకటరెడ్డి అని. అంటే ఇంకా నీతి కబుర్లు చెప్పినటువంటి అందరూ కూడా ఈ అవినీతి కుంభకోణాల్లో భాగస్వాములయ్యారు. తాను ప్రత్యక్షంగా కానీ లేకపోతే తన బంధువులు తన కుమారుల ద్వారా కానీ అవినీతిమయమైపోయి అవినీతి మలినాలను అంటించుకున్న సంఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంట్లో విజయసాయిరెడ్డి విషయానికి వచ్చేటప్పుడు కూడా చాలా స్పష్టంగా నిన్న ఈడీ ప్రశ్నలు వేసింది, దాదాపుగా 25 ప్రశ్నలు. దాంట్లో సడన్గా సండూర్ పవర్ ఏదైతే ఉందో దాంట్లో జగన్ అక్రమాస్తుల్లో కీలకమైనటువంటి సండూర్ పవర్ పెట్టుబడుల పైన కూడా ప్రశ్నించడం జరిగింది, ప్రశ్నలు వేయడం జరిగింది. దాని మీద పాపం విజయసాయిరెడ్డి గారు వాళ్ళకి సహజంగా వాళ్ళ పార్టీ ట్రైనింగ్ అనుకుంటారు, గుర్తులేదు, తెలియదు, అందరూ ఒకే పాట పాడుతున్నారండి, మర్చిపోయాను, ఇది అన్ని కేసుల్లో ఆనవాయితీగా వస్తున్న అంశంగా మనం గుర్తించాలి. అంటే ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేసి విషయాలని విచారణ సంస్థలకు తెలియజేయకుండా తప్పించుకోవడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నారని మనకు అర్థమైపోతాం. ఇక్కడ కేవీ రావు చాలా స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన వాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చేసి మిమ్మల్ని లోపల పడేస్తాము
అని నయానా భయానా తనకు సంబంధించిన షేర్లన్నీ అతి తక్కువ రేట్లు కొనుక్కున్నారని, అలాగే సెజన్ కూడా పోర్టుకు సంబంధించిన అంశాలు కూడా లాగేసుకున్నారని, దాంట్లో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉన్నదని చెప్పేసి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు పాత్ర ఏదో ఉందని చెప్పేసి ఇలాగా అనేక అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే కేవీ రావు ఎవరో నాకు తెలియదు అని విజయసాయి రెడ్డి అంటే ఆశ్చర్యం. కాబట్టి వీళ్ళ యొక్క వక్ర భాషలు, తప్పుడు సమాచారాలు ఏ విధంగా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది మేడం గారు. కేవీ రావు గారు ఒక్కర్లే కదండి, విశ్రాంత్ రెడ్డి ఉన్నారు కదా, విక్రాంత్ రెడ్డి కూడా ఏమి నాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి లేవు అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అవునండి. కాబట్టి ఏదైతే వస్తున్నాయో ఆరోపణలు, ఆ ఆరోపణల్ని నుంచి తప్పించుకోవడానికి ఒక కుట్రపూరిత ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటండి, వీళ్ళు ఎన్ని తప్పులు చెప్పినా, ఎన్ని వాస్తవాలు వెలుగు చూడకుండా అడ్డంకి వేసినా, విచారణ సంస్థలో ఉన్నటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ ద్వారా ఇలా ముద్దాయిలు వెళ్ళి, ఎందుకంటే తండూరు పవర్ ప్లాంట్లో జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి, విజయసాయి రెడ్డి రెండో ముద్దాయి. మరి సండూరు పవర్ ప్లాంట్లో రెండో ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి ఈయన ఆడిటరు. కాబట్టి ఆయనకి నాకేం తెలియదు అని అంటే అసలు ఎంత ఆశ్చర్యకరమైన అంశాలు వాళ్ళు చెప్తున్నారనేది అర్థమవుతా ఉంది తప్పించుకోవడానికి. అంతేకాకుండా రిజిస్ట్రార్లను కూడా ఉపయోగించేసి ఏ విధంగా వివిధ జిల్లాలలో ఆన్లైన్ ద్వారా వందలాది కోట్ల రూపాయల యొక్క భూములను ఏ విధంగా బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారో మనం చూసాం. దాంట్లో ఆయన శ్రీకాంత్ చెప్తూ ఉన్నాడు, నేనే కాదు నాకు ప్రాణానికి ముప్పు ఉంది, నాకేమైనా జరిగితే ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కె నాగేశ్వర్ రెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్నాడో ఆయన, ఇలాగ అనేక మంది పేర్లు చెప్తూ ఉన్నాడు. దీంట్లో నేను ఒక్కడే కాదు, అలాగనే రిజిస్ట్రార్ కూడా చాలా, సబ్ రిజిస్ట్రార్ ఆనాటి ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఇదిగో దీంట్లో ఎంతమంది కుట్రదారులు ఉన్నారు, మా చేత బలవంతాలను రిజిస్ట్రేషన్ చేయించారని. సరే, ఆయన వాదన పక్కన పెట్టినా ఆయన కూడా ఈ కుట్రలో భాగమై ఏసీబీ అదుపులో ఉన్నప్పటికీ ఏదేమైనప్పుడు రైట్ సార్. అలాగే టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి వంశీ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. వంశీ గారు, ఏంటి రోజుకొక అవినీతి బయటపడుతూ ఉంది. నిన్న ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్ల వరకు ల్యాండ్ స్కామ్ జరిగిందని చెప్పి అంటూ ఉన్నారు. ఒక్కొక్క విషయాలు అది బయటకు వస్తూనే ఉన్నాయి. మొత్తం 39 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అని చెప్పని అంటున్నారు. సో మీరేమంటారు? మీకు ప్యానల్లో పెద్దలకి ప్రేక్షకులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. మేడం, ఇప్పుడు కాకినాడ పోర్ట్ యొక్క స్కామ్ గురించి మన డిబేట్ కాబట్టి ఈ కాకినాడ పోర్ట్ మేజర్ గా వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, ఇక్కడ నుండి ఆఫ్రికాకి బియ్యం అక్రమంగా రవాణా అయ్యాయి, మరి ఎన్నోటువంటి ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద అక్రమంగా రవాణా అయ్యింది అనేది ఆరోపణ, రుజువులు కూడా ఉన్నాయి. అయితే మీకు నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలండి. ఇది విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్. మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి బ్రెజిల్ ప్రెసిడెంట్. సరిగ్గా కనిపించట్లేదండి. యా, ఓకే. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి బ్రెజిల్ ప్రెసిడెంట్ అండి. 31 అక్టోబర్ 2022న కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లులా దా సిల్వా ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. hoping that the new government will strengthen democracy in the country and put an end to years of diverse administration అని చెప్పి మన విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ తన ట్విట్టర్ ఖాతా నుండి రాశారు. నేను ప్రధానమంత్రి గారు ఏమన్నా బ్రెజిల్ ప్రెసిడెంట్ కి, నూతనంగా ఎలక్ట్ అయిన బ్రెజిల్ ప్రెసిడెంట్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారేమో చూశాను. అదొక చిన్న పోర్ట్ అండి, బ్రెజిల్లో శాంటా పోర్ట్ అని చాలా చిన్న పోర్ట్. ఆ పోర్ట్ ఈ బ్రెజిల్ ప్రెసిడెంట్ ఇందులో ఉంటది, ఇతని హయాంలో ఉంటది. అయితే విజయసాయి రెడ్డి, మనం అందరం కూడా ఆఫ్రికా దగ్గరే ఆగిపోయాం. ఆఫ్రికా దగ్గరే ఈ బియ్యం అన్ని, ఈ ఖనిజ సంపద అంతా మనకి కాకినాడ పోర్ట్ నుండి చంద్రశేఖర్ రెడ్డి ఆఫ్రికా పంపిస్తున్నాడు అనే దగ్గరే మనం ఆగిపోతే, ఈ పోర్ట్ ను ఆక్రమించుకున్నటువంటి విజయసాయి రెడ్డి ఆఫ్రికా దాటి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్ లో కూడా ఈ విజయసాయి రెడ్డి అవినీతి ముద్రలు ఉన్నాయి ఈ పోర్ట్ ద్వారా.
ఎవరికీ లేనిది ఇతను ఎందుకు బ్రెజిల్ ప్రెసిడెంట్ ని అక్టోబర్ 2022లో కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని వచ్చి కలుస్తాను, ఎందుకంటే ఇతనికి హడావిడి అంతా. సో ఆఫ్రికాలో ఆగలేదు ఈ రవాణా. ఆఫ్రికా దాటి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్ వరకు విజయసాయి రెడ్డి అక్రమ రవాణా వీటి ద్వారా జరిగాయి. అయితే ఈరోజు మన టాపిక్ అరవిందో. ఇప్పుడు ఈ అరవిందో, ఈ శరత్ చంద్రారెడ్డి ఎవరండి? లిక్కర్ కేసులో 6 నెలలకు పైగా జైల్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అల్లుడు. ఇది మరొక స్కామ్. వీళ్ళకంట 12 కోట్ల రూపాయలకి ఇచ్చేసాడంట పాపం. పెద్ద మనసు చేసేసుకుని ఆయన కర్ణాటి అనే వ్యక్తి వీళ్ళకి 12 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళగానే మీరు రాష్ట్రానికి బాగా సేవ చేస్తున్నారండి, అసలు మీ అంత తోపులు లేరు, మీరు చేసే సేవలు అసలు అద్భుతం, కాబట్టి నాకున్నటువంటి వాటాలు 1000 కోట్ల రూపాయల వాటాలన్నీ మీకు 12 కోట్ల రూపాయలకి ఇచ్చేస్తానని చెప్పి రాసేశారంట. అసలు ఏమీ సంబంధం లేని వ్యక్తికి విజయసాయి రెడ్డి, నాకు అసలు అతను ఎవరో కూడా తెలియదు అని చెప్తున్నటువంటి విజయసాయి రెడ్డి మరి అరవిందోకి ఈ ఆస్తులన్నీ ఎలా బదిలీ అయ్యాయో చెప్పాలి. ఎలా బదిలీ అయ్యాయంటే అరవిందోకి ఈ ఆస్తులన్నీ వాళ్ళు వచ్చి రాసేశారా? వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? కేవీ రావు గారు ఎవరో తెలియదంట, విక్రాంత్ రెడ్డి గారు ఎవరో తెలియదంట, ఎవరు తెలియకుండానే ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయండి. ఇవన్నీ అడుగుతున్నటువంటి మీడియా మిత్రులను బెదిరిస్తున్నాడు విజయసాయి రెడ్డి. అతనికి ఉన్నటువంటి మా గొప్ప అలవాటు. అరే ఎవరిని బెదిరిస్తావు? నిన్న మీడియా ఏదో ఒక ఛానల్ ని నువ్వు వక్రీకరిస్తే చాలా పరిణామాలు ఉంటాయని చెప్పి బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తాడండి? వక్రీకరించారా? మీరు వక్రీకరించారా? వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పేసి. విక్రాంత్ రెడ్డి తెలియదు నీకు, ఆ కర్ణాటక వాళ్ళు తెలియదు, ఆ పోర్ట్ వాళ్ళు తెలియదు. తెలియకుండానే నీ అల్లుడ కంపెనీకి ఆస్తులన్నీ బదిలీ అయిపోయినాయి. ఇది మేము నమ్మాలి. ఆ తర్వాత ఇతను చెప్తాడు నిన్న ప్రెస్ మీట్ లో, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పేరు తీసుకొస్తాడు. అసలు మీ హయాంలో దేవతల మీద దేవుళ్ళ మీద జరిగిన దాడులతో అవన్నీ చూసుకుంటే మీకు దేవుళ్ళ పేరు ఎత్తే అర్హతే లేదు. అదీగాక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు ఎత్తే అర్హత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఫ్రూట్ మంకీ విజయసాయి రెడ్డి గారికి లేదు. మేడం నేను ఇక్కడ విజయసాయి రెడ్డి ఒక్క విషయంలో మాత్రం నా లాంగ్వేజ్ కంట్రోల్లో ఉండదు, మీకు గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా విజయసాయి రెడ్డి 2019 నుండి 24 వరకు అందరూ కూడా అతని ట్విట్టర్ అకౌంట్ మీద కాన్సన్ట్రేట్ చేసేటట్లే చేశాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి అత్యంత నీచంగా రాయటం, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి అత్యంత నీచంగా రాయటం, అతని ట్విట్టర్ అకౌంట్ మీద అందరూ కాన్సన్ట్రేషన్ ఉండాలనేటట్లుగా ప్రయత్నించి వీళ్ళు చేసిన పని ఏంటంటే ముసుగులో ఈ కాకినాడ పోర్టు. ఈ రోజు ఇది ఒకటి బయటపడింది. నెల్లూరులో ఎన్ని బయటపడతాయో, ఆ తర్వాత విజయవాడలో ఎన్ని బయటపడతాయో, విశాఖపట్నంలో ఎన్ని బయటపడతాయో, రోజు పడతానే ఉన్నాయి. విశాఖపట్నంలో మీకు గుర్తుంటే నేను ఇప్పుడు విశాఖపట్నం వెళ్తా ఉన్నప్పుడు బీచ్ ఒడ్డున చూస్తానండి, పెద్ద కళ్యాణ మండపం ఒకటి, చాలా అందంగా ఉంటది, అసలు బ్యూటిఫుల్ గా ఉంటది, రాజకోట లాగా ఉంటది. దాన్ని వీళ్ళకి 1.5 ఇచ్చేయాలంట. 1.5 క్యాష్ కూడా ఇవ్వరంట, 1 కోటి రాసి ఇచ్చేయాలంటే. లేదంటే నీ కుటుంబం మీద కేసులు పెడతాం. ఇందుక మీరు పోలీస్ వ్యవస్థను బెదిరించి వాడుకున్నారు కదండి. అలాగే వంశీ గారు, శివపార్వతి గారితో కూడా మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివపార్వతి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్. చెప్పండి. నిన్న విజయసాయి రెడ్డి గారు మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఎదుట హాజరయ్యి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నాకు ఏమీ తెలీదు, కేవీ రావు అలాంటి వ్యక్తి ఎవరో తెలియదు అని చెప్పి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఆయన చెప్పిన మాటల్ని మీరేమంటారు? అసలు ఆయనకి ఏం తెలియదు, కేవీ రావు తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు తెలీదు, భారతి గారు తెలీదు, వాళ్ళు ఎవరో విక్రాంత్ రెడ్డి గారు తెలీదు, ఎవరు తెలియదు ఆయనకి. ఆయన ఇప్పుడే ఏదో ఎక్కడి నుంచి వచ్చారంటారు కదా, అక్కడ నుంచి వచ్చి ఉంటారు ఏలియన్స్ లాగా. అందుకే ఆయనకి ఎవరు తెలియదు. అంటే జనాలు మరీ అంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటారో మరి ఏమనుకుంటారో, అందుకనే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు వీళ్ళకి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, సంబంధం లేదు, నాకు తెలీదు, ఈ విచారణలో చెప్పే ఆన్సర్లు ఇవే. ఈ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అందరూ చెప్పే ఒకే ఒక 4 డైలాగులు బాగా బట్టి కొట్టుకొచ్చారు. తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. ఈ 3 ఆన్సర్స్ చెప్తున్నారు. అట్లానే అదే అధినేత చెప్పమంటేనే కదా చెప్పేది. అంటే
అంటే తెలివిగా చట్టాలని ఎంత అంటే ఎట్లా ఉపయోగించుకొని మన న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఏ రకంగా తప్పించుకుంటున్నారు వీళ్ళందరూ ఇట్లా వేల కోట్ల రూపాయల ఆస్తులు కాజేసి రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న ఇబ్రహీంపట్నంలోది ఒక మచ్చుకు ఒకటి మాత్రమే. ఈ రకంగా రాష్ట్రంలో ఎన్నో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇట్లా రాపించుకున్న పరిస్థితి ఉంది. అన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో కనుక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. సో ఇది ఒకటే కాదు, వాళ్ళు అన్ని ఇప్పుడు చెప్పినట్టు వంశీ గారు విశాఖపట్నం, విజయవాడ అంటే మెయిన్ సిటీస్ అన్నిట్లో ఫోకస్ చేశారు. తిరుపతి అసలు ఇక్కడని కాదు, అన్ని చోట్ల వీళ్ళ అక్రమ ఆస్తులు ఉన్నాయి. అక్రమంగా రాయించుకున్నారు, స్థలాలను రాయించుకున్నారు, పొలాలను రాయించుకున్నారు, అన్ని అడవి భూములను కాజేశారు, అన్నిట్లో ఉన్నారు. కాకపోతే ఈ రకమైన విధ్వంసం, ఈ రకమైన దోపిడీ ఈ గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదు. అంటే కంచే చేను వేస్తే అన్నట్లుగా ఎవరికి అంటే ఇలాంటి దొంగలకు అధికారం ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు సొద్దపూసలాగా మాటలు చెప్తారా లేకపోతే ప్రవచనాలు చెప్తారా? వాళ్ళు చేసేది ఈ పని కదా. అంటే ఆల్రెడీ ఒక 33 కేసుల్లో ముద్దాయిగా ఈయన కూడా ఏటూగా ఉన్నాడు. ఆ కేసుల్లో వ్యాన్ పిక్ భూములని అవని ఇవని వేల ఎకరాలు, వేల కోట్ల ఆస్తు అక్రమ సంపాదన అర్జనలో ఈడీ వాళ్ళని చేసింది, వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి. అలాంటి వ్యక్తుల్ని ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఇస్తే వాళ్ళు చేసిన పని ఇది చాలక, వాళ్ళు ఆక్రమించుకున్న ఈ చాలక అసలు ప్రజల ఆస్తుల మీదే కన్నేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు కదా. అసలు మెయిన్ మొత్తానికి రాష్ట్రానికే గుండు సున్నా పెట్టాలని చూశారు. సో ప్రజలు అందుకనే వాళ్ళకి మంచిగా వాళ్ళకి తీర్పిచ్చి కూర్చోబెట్టారు. సో కానీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసిన పాపాలన్నీ బయటకు వస్తుంటే ఇప్పుడు ఒక్కొక్కటి తెలుస్తుంది జనాలకు కూడా. ఈ స్థాయిలో జరిగిందా, ఇది ఒకటే కాదు ఇంకా ఉంటాయి. ఇంకా సామాన్యుడు సైతం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు, ఇది ఒకటేనా ఇంకెక్కడన్నా ఉందా, ఇంత తక్కువ ఎందుకు చేస్తారు వాళ్ళంటే ఎక్కువే ఉంటది, భారీగానే ఉంటది, వాళ్ళ కుంభకోణాలన్నీ భారీగానే ఉంటాయి. ఇవే కాదు ఇంకా ఉండుంటాయి, మీరు తీయట్లేదు, అరెస్ట్ చేయట్లేదు. ఇక్కడ స్కాములు బయటికి తీయడంతో పాటు చర్యలు ఎలా తీసుకుంటారు అనేది సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఇంకా అరెస్టులు చేయలేదు, ఇంకా ఇది చేయలేదు, అన్ని స్కాములు బయటకు వస్తున్నాయి, ఇంకా ఉపేక్షిస్తున్నారేంటి, ఇంకా తొందర తీసుకెళ్ళి లోపల పడేయాలి కదా, ఈ స్థాయిలోనే ఉన్నారు ప్రజలు కూడా. అదే ఆలోచిస్తున్నారు, ఎంతెంత బయటకు వస్తుంది అవినీతి, ఎందుకు ఏం చర్యలు తీసుకోవట్లేదు మీరు, ఎందుకు వాళ్ళని ఫ్రీగా తిరగనిస్తున్నారు, ఏదో నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారేంటి, ఏదో ఎంక్వైరీలు బిల్స్ వదిలేస్తున్నారేంటి, రిమాండ్కి పంపించకుండా ఏం చేస్తున్నారు, అట్లా ఈ టైప్లో అని జనాలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రైట్. సుబ్బయ్య గారు, 22A కింద ఉండాల్సిన భూముల్ని 13 లక్షల ఎకరాల వరకు భూమిని 22A నుంచి అప్పటి గవర్నమెంట్ అయితే తప్పించింది. అంటే ప్రీ హోల్డ్ భూమ్స్ అన్నిటినీ వాళ్ళు బినామీల పేరు కింద మార్చేసుకోవడం జరిగింది. అసలు దీనికి సంబంధించి చట్టంలో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారండి? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ చట్టాలను సవరించి చట్టాలను ఉల్లంఘించి దేవాదాయ భూములు కానీ, బంజరు భూములు కానీ, ఎస్ఐండ్ భూములు కానీ, కుంటలు, చెరువులు దేన్ని వదలలేదండి. అవును, అన్నీ కూడా తనకు కావలసిన వ్యక్తులు తన బినామీల పేరు మీద బదిలీ చేయించుకున్నారు. కాకపోతే ఇవన్నీ బదిలీ చేయించుకున్న తర్వాత వాళ్ళకి అర్థం అవ్వాలా, ఇవన్నీ చట్టబద్ధత ఎలా కల్పించాలి, ఇవన్నీ అక్రమాలన్నీ వెలుగు చూస్తాయేమో. చట్టబద్ధత కల్పించాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావాలి. తద్వారా అధికారులను చేతిలో పెట్టుకొని రిజిస్టర్లో వాళ్ళ పేర్లు నమోదు చేసి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమంగా పొందిన భూములకి చట్టబద్ధత కల్పించుకోవడానికి ఒక కుట్రపూరిత ఆలోచన చేశారు. కానీ అది సఫలీకృతం కాల. చివరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 2వ సంతకం పెట్టేసి అది టైటిలింగ్ యాక్ట్ కాదు బాబు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. కాకపోతే దీని వెనక ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎంత కుట్రపూరిత ఆలోచన చేయడానికి తలపడ్డారో మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. 22A ని కూడా ఉల్లంఘించి ఆ పేరుతో
అనేకమైన భూముల్ని ఇప్పుడు ఉత్తరాంధ్ర లాంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇన్ఛార్జిగా వేసినప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అనేక మందిని బెదిరించారు. అతి తక్కువ రేటుకి ఇస్తావా, లోపలికి వెళ్తావా అని బెదిరించి ఎస్ఐండ్ భూములు, ప్రభుత్వ భూములు, విలువైనటువంటి ఆస్తులు మొత్తం కూడా వీళ్ళ బినామీల పేరు మీద రాయించుకున్న సంఘటనలను వెలుగు చూడబోతా ఉన్నాయి త్వరలో. ఇప్పటికే చాలా వరకు వెలుగు చూసినాయి. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు ఒక అంశం అయితే స్పష్టంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎస్, వైట్ పేపర్ని రిలీజ్ చేశాం, మద్యం ఇసుకలో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పెద్ద అనకొండలో ఎవరెవరు ఉన్నారో చెప్పాం. కానీ అనేక జత్వానీ కేసులో చెప్పాం. జత్వానీ కేసులో స్పష్టంగా చెప్పారు కదా. జత్వానీ కేసులో విశాల గున్ని చెప్పింది ఏంటి? ఆల్రెడీ సీఎంఓ ఆఫీస్కి పిలిచి మమ్మల్ని జత్వానీ మీద చట్ట వ్యతిరేక చర్యలు చేయమని ఆదేశించారు. సీఎంఓ ఆఫీస్ విచారణ ఏది? దాంట్లో పాత్రదారులను ఎక్కడ నిర్ధారించాం? చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది కదా, విశాల గున్ని కాంతిరాణా టాటాల్లో ముందస్తు బెయిల్లో వాళ్ళని విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పేసి వాదించినప్పుడు న్యాయమూర్తి గారు చెప్పారు కదా, మీరు అలా వాదిస్తారేంటి? అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కూడా వేసుకోలేదు, వాడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. అంటే ఎక్కడో లోపాలున్నాయి. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లోపాలు విచారణ సంస్థల దగ్గర కనబడతా ఉన్నాయి. వాటిని సరిదిద్దాలి. ఈ రోజున దిగువ స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు, దిగువ స్థాయి వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఐపీఎస్ఎల్ని, కానీ అనకొండలను టచ్ చేయడానికి ఆగుతున్నారు. ప్రజలు అడుగుతుంది కూడా అదేనండి, ఎందుకు చెయ్యట్లేదు? అన్ని విషయాలు తెలిసిన ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు విచారణ నేపథ్యంలో ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి ప్రజలు కూడా అడుగుతున్నది. ఎస్, ప్రజలు కూడా అదే భావిస్తా ఉన్నారండి. ఎందుకంటే స్పష్టంగా కనబడతా ఉన్నాయి, రికార్డెడ్ గా కనబడతా ఉన్నాయి. ఈ రోజులో రిజిస్ట్రేషన్ 700 కోట్ల రూపాయలు దాదాపుగా భూములు అక్రమ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఏది చెప్తా ఉన్నాము, దాంట్లో 8 మంది 10 మంది రిజిస్ట్రార్లు ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారం చెప్పించుకోవడం ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి ఏ భూములు ఎవరి మీద రిజిస్ట్రేషన్ అయినాయో, ఏ బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయో ధర్మసింగ్ చెప్తూ ఉన్నాడు కదా, దాని ప్రకారం తీయడం పెద్ద సమస్య కాదు, 1 గంటలో తీసేస్తారు. అలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నటువంటి దస్త్రాలు ఉన్నటువంటి కేసుల్లో సైతం చర్యల సత్వరం తీసుకోవటం లేదనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇది ఏ సంకేతాలు చూపిస్తుంటే ప్రజల్లో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, దళితులకు మాత్రమే చట్టాల అమలు జరుగుతాయి. ఆర్థిక బలం, అధికార బలం, అంగబలం ఉన్న వాళ్ళకి చట్టాలు వాళ్ళకి అప్లై కావు అనే అభిప్రాయం, చట్టం ముందు అందరూ సమానులు కాదు, పేద ధనిక భేదాలు ఉన్నాయని చెప్పేసి అని ఆలోచన ప్రజల్లో వస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం దాపురిస్తుంది. ఆ వ్యత్యాసం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంటుంది కదండి. డెఫినెట్ గా అండి. కాబట్టి ప్రజలు కూడా అదే ఆశిస్తా ఉన్నారు. ప్రజలు ఆ వ్యత్యాసం లేకుండా తత్వరం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండా అరెస్టులు చేశారు. ఇక్కడ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయమంటలా మనం, ప్రజలు కూడా అది కోరుకోవట్లా. ఆధారాలు లభ్యమైన తర్వాత అరెస్టులు ఎందుకు జాప్యం జరుగుతున్నారంటే అవును, అక్రమ అరెస్టులు చేయమంటలా ప్రజలు కూడా ఆ విధంగా భావించటంలా. ఆధారాలు లభ్యమైన తర్వాత, కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ లభ్యమైన తర్వాత, ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత అనకొండలను అరెస్ట్ చేయటంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. రైట్. కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో ముందుకు నడవాలి. ఆ దిశలో ముందుకు నడిగి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మేడం గారు, ఆర్థిక నేరాలు అనేవి చాలా ప్రమాదకరం. అది జగన్మోహన్ రెడ్డి కేసులో చెప్పింది. ఆ 20 కేసులో ఆర్థిక నేరాల కేసుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు చెప్పింది, ఆర్థిక నేరాలు అనేవి సమాజానికి నష్టము. ఒక మర్డర్ చేస్తే వాళ్ళ కుటుంబానికి నష్టం జరుగుద్దేమో, కానీ ఈ ఆర్థిక నేరాలు అనేవి సమాజం మీద ప్రభావం చూపిస్తాయి, సమాజానికి నష్టం చేకూరుస్తాయి. అటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలి అని చెప్పింది. ఇక్కడ అదే కనపట్ల. ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్నటువంటి అనకొండల విషయంలో రాజీ లేకుండా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించేసి అవసరమైతే ఆదాయాలకు మించి ఆస్తులు కనుక ఉంటే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. అది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. ప్రజలను స్వాధీనం చేసుకునే విషయంలో కూడా సీజ్ చేయటంలో ఎందుకు జాప్యం జరుగుతుందో
ప్రజలు ఆవేదన చెందుతున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. రైట్. వంశీ గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆర్థిక నేరాలు సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తాయి అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అటవీ భూముల్ని కూడా వదిలిపెట్టకుండా దాదాపు 42 ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల బినామీల పేర్లతో ఆక్రమించుకుని అక్కడ పండ్ల తోటలు కూడా వేసుకోవడం కాకుండా ఫామ్ హౌస్, ఆ గెస్ట్ హౌస్, అలాగే అక్కడ షెడ్లు కూడా నిర్మించి అక్కడ అంత పకడ్బందీగా ఒక రాజ్యాన్ని ఏలుతున్నట్టు చేస్తూ ఉన్నారే. అయినప్పటికీ కూడా సామాన్య ప్రజలకి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పని అంటున్నారు. అలాగే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ మేము ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అప్పుడు మేము తప్పకుండా చర్యకు ప్రతిచర్య తీసుకుంటామని చెప్పి అంటూ ఉన్నారు. ఇది అసలు ఏ మెసేజ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు? దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మీరు ఆశిస్తున్నారు? మేడం, ఇక్కడ మీరు కావచ్చు, సుబ్బారావు గారు కావచ్చు, శివపార్వతి గారు కావచ్చు, ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి. మనం గతంలో ఇదే వేదిక మీద చాలా డిబేట్లకు వెళ్ళాం. మీరు ప్యానెల్లో ఉన్నారు, శివపార్వతి గారు ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు. వెళ్ళిన ప్రతిసారి ముందు బిగినింగ్ పాయింట్స్ మనం అవినీతి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ తర్వాత వచ్చే టాపిక్ కామన్ టాపిక్, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది కామన్ టాపిక్. అంటే ప్రజలు అదే ఆశిస్తున్నారు. మరి అవునండి, కరెక్టే, కాదనడం లేదు. ప్రజలు ఆశిస్తా ఉన్నారు, ప్రజలతో పాటు మేము కూడా ఆశిస్తా ఉన్నాం. కామన్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఏది సోషల్ మీడియా కేసుల్లో కావచ్చు, జత్వానీ కేసుల్లో కావచ్చు, ఆ తర్వాత నెయ్యి కేసులో కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి 700 కోట్ల స్కామ్ లో కావచ్చు, ఈ రోజు కాకినాడ పోర్ట్ స్కామ్ లో కావచ్చు, కామన్ టాపిక్ అయిపోయింది. మా దగ్గర ఉంది ఒక ఆన్సర్ మేడం, అది మేము జస్టిఫై చేసుకోగలం. ఆరోపణ రాగానే అరెస్ట్ చేస్తే వాళ్ళకి మాకు తేడా లేదు. ఆరోపణ వచ్చింది, విచారణ జరుగుతుంది, ఇవన్నీ కూడా సరే. జూన్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం జూలై మధ్యలో నుండి ఈ స్కామ్లన్నీ బయటపడటం స్టార్ట్ అయినాయి. అంటే 6 నెలల్లో ఆరోపణలు వచ్చాయి. రోజుకు ఒక స్కామ్ బయటపడుతుంది, చిన్న చిన్న స్కామ్లు. మా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కావచ్చు, జనసేన పార్టీ కార్యాలయానికి కావచ్చు, మేము ప్రత్యేకంగా ఒక ఎంప్లాయీస్ ని కేటాయించి ప్రజల సమస్యలు స్వీకరించి మా నాయకులు వాటిని పరిష్కరించే దిశలో ఉంటే, ఉదయం 10 గంటలకు వస్తున్నటువంటి మా నాయకులు భోజనం చేయకుండా సాయంత్రం 4 గంటల వరకు ఉన్నా కానీ ప్రజలు వస్తానే ఉన్నారు. అన్ని స్కాములు రోజుకు బయటపడతా ఉన్నటువంటి తరుణంలో స్కామ్ వచ్చింది, ఇందులో వైసీపీ వాడు ఇన్వాల్వ్ అయినాడు, ఏసేయండి లోపల అనేటటువంటి పద్ధతి తెలుగుదేశం పార్టీ దగ్గర అయితే లేదు. ఖచ్చితంగా విచారణ ఉంటుంది. ఫస్ట్ ఏదైతే చట్టం చెప్తా ఉందో ఆ విచారణ జరుగుతుంది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ఏ ఒక్కరినైనా అర్ధరాత్రి అరెస్ట్ చేశారా? మరి ఇంకో ప్రశ్న అడుగుతాను నేను, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చారా? నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళందరూ సుబ్బారావు గారు అన్నట్లు వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు. అనకొండల అరెస్ట్ ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. అనకొండలు ఖచ్చితంగా బోన్లో పడతాయి. అనకొండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అనకొండ కూడా బయట తిరగదు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, పకడ్బందీగా అరెస్ట్ అవుతారు, చట్టపరంగా అరెస్ట్ అవుతారు. వాళ్లకు గ్యారంటీగా ప్రజాక్షేత్రంలో శిక్షించేటటువంటి ఇది కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తా ఉంది. కానీ ఆవేదన అయితే ఉందండి, కరెక్టే మీరు చెప్తున్నట్లు. వాళ్ళ ఛాలెంజ్లు ఇప్పుడు తప్పు చేసినట్టు ఉండక ఈ విజయసాయిరెడ్డి నిన్న చూసుకుంటే ప్రెస్ ముందుకు వచ్చేసి ప్రగల్భాలు బలుపుతా ఉన్నాడు. మేము అధికారంలోకి వస్తాం, తోలు తీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటా ఉన్నారు. దేవుడు శిక్షిస్తాడని అంటా ఉన్నాడు. ఏంది దేవుడు శిక్షించేది? దేవుడు శిక్షిస్తేనే కదా మీరు ఈ స్థాయికి పడిపోయింది. కృష్ణారామ అనుకునేటటువంటి వయసులో నీ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? దేవుడి శిక్ష కాదా? దేవుడి శిక్ష కాదా? యాక్ట్ 2 అని వస్తా ఉన్నారు విజయసాయిరెడ్డి మీద. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆడవాళ్ళంతా కూడా దేవుడి శిక్ష కాదా? జగన్మోహన్ రెడ్డి న్యూ ఇయర్ రోజు కూడా ఎవరిని గెలవకుండా ఇంట్లో బిక్కుమంటా కూర్చొని ఉంటాం, దేవుడి శిక్ష కాదా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, మన టాపిక్ ఏదైనా కానీ ఫైనల్ గా టాపిక్ మధ్యలోకి వెళ్తుంది, ఈ అరెస్టుల దగ్గరికే వెళ్తా ఉన్నాం. ఈ అరెస్టుల విషయంలో మా స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మా నాయకుడు మొన్న కూడా న్యూ ఇయర్ రోజు కూడా మీడియాతో చిట్ చాట్ విషయంలో చెప్పారు, నా దగ్గర కక్ష సాధింపు చర్యలు ఉండవు, కానీ తప్పు చేసిన వాడిని వదలను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శిక్షిస్తారు అనేది ఇక్కడ ప్రధానమైన. అదే చెప్తున్నాను మేడం, అదే చెప్తా ఉన్నా. శిక్షిస్తారు, దానికి విచారణ ఉంటుంది,
పకడ్బందీగా మన చేతికి అన్ని ఆధారాలు వచ్చాయి, వాటిని కోర్టుకు సమర్పించాము. కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది అనే కంటే కూడా కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసింది అనేది ఇంకా స్ట్రాంగ్ గా అసలు మా దగ్గర మా నాయకుడు చెప్పినట్లుగా కక్ష సాధింపు చర్యలు ఉండవు. ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు. కొద్దిగా టైం పట్టొచ్చు, బట్ వాళ్ళనైతే శిక్షించడం అయితే ఖాయం. ఏ ఒక్క తప్పు చేసిన నాయకుడు, ఏ ఒక్క తప్పు చేసిన వైసీపీ నాయకుడు కావచ్చు, లేదంటే ఇతర పార్టీ నాయకులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మా నాయకుడు స్పష్టం చేశారు. దాని మీదే ఉన్నాం. రైట్. అలాగే శివపార్వతి గారు, వీళ్ళు అవినీతి చేయడం ఒక ఎత్తు అయితే ప్రతిదానికి ఆ వెంకటేశ్వర స్వామి మీద మేము ఒట్టు వేస్తాము, ఆ దైవ సాక్షిలో మేము ప్రమాణం చేసి చెప్తాము అని చెప్పి దేవుడిని కూడా వదలకుండా వాళ్ళు ఒట్టు వేస్తాము అని చెప్పని అంటున్నారు. అంటే దేవుడి మీద భయం లేక వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవచ్చా అండి? వాళ్ళకి దేవుడి మీద భయం ఉంటే లడ్డు కల్తీ ఎందుకు జరిగిద్దండి, నెయ్యి కల్తీ ఎందుకు జరిగిద్ది? సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి సమర్పించే ప్రసాదంలో కలిపే ఇంగ్రీడియంట్స్ లోనే కకృతి చూపించి జంతు అవశేషాలతో కూడిన దానిలో నెయ్యి కల్తీ నెయ్యిని దిగుమతి చేసుకున్న సందర్భంలో వీళ్ళకి దేవుడి గురించి మాట్లాడే రైట్ కూడా లేదు. అసలు ఆ దేవుడిని వీళ్ళ పరిపాలనలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి, రాముల వారి శిరచ్ఛేదనం కూడా జరిగింది. అసలు మలమూత్ర విసర్జనలు ఏంటి, గుళ్ళు కొల్లగొట్టడం ఏంటి, లోపల రథాలు తగలబెట్టడం ఏంటి, అసలు ఒక్క విషయం ఇది అదేం జరిగింది. అసలు దేవాలయాల మీద వీళ్ళకి దేవుళ్ళ మీద నమ్మకాలు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు అసలు ఎలాంటి విషయాలను ఛాలెంజ్ చేస్తూ చేశారు? ఎంత పవిత్రమైన దేవుని రథాన్ని కూడా తగలబెట్టేశారు స్వామివారిది. రాముల వారి శిరచ్ఛేదనం జరిగింది. వాళ్ళు అప్పుడు ఆ టైంలో మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు ఏంటంటే, అప్పుడే మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏమి ఆంజనేయ స్వామి బొమ్మేగా చెయ్యేగా పోతే ఏముంది, మళ్ళీ అతికించుకోవచ్చు, 3 సింహాలేగా పోతే ఏముంది, 3 వెండి బొమ్మలు కలిపినా ఒక 10 లక్షలు రావు, పోతే ఏమైంది మళ్ళీ చేయించుకోవచ్చు కదా. ఈ టైప్ లో అంటే భక్తుల మనోభావాలను సైతం వాళ్ళు కించపరుస్తూ ఒక భక్తి లేకుండా ఏ రకంగా పేట్రేగిపోయారో చూసాం. వీళ్ళు దేవుళ్ళని అడ్డం పెట్టుకుని ఈ రోజు మేము ప్రమాణాలు చేస్తా అంటే మీరు ఆ దేవుడికి ఏం విలువ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు అనేది ప్రజలు చూశారు. మీకు దేవుళ్ళ విషయంలో, దేవాలయాల విషయాల్లో మీరు చేసిన చండాలం అంతా. సో ఆయన ఏమో గుళ్ళకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సెట్లు వేయించుకొని ఆయన చేసిన తతంగం చూశారు. సో భార్యతో వెళ్లకుండా స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల విషయంలో కూడా భార్యతో సతీమణితో వెళ్లకుండా ఆయన ఒక్కడే వెళ్ళి ఇచ్చిన పరిస్థితి కూడా చూశారు. సో ఇట్లాగా సాంప్రదాయాలను అవమానిస్తూ అవహేళన చేస్తూ వాళ్ళ ఇష్టారీతిగా చేసుకొని దేవాలయాల మీద కూడా ఏ రకమైన దాడి జరిగిందో చూసిన తర్వాత వీళ్ళకి దైవభక్తి ఉంది, ఆ దేవుడు అంటే భయం ఉంది, వాళ్ళు ఒట్లేస్తే అవి నమ్మాలి అని ప్రజలైతే ఏ కోశానో అనుకోవట్లేదు. హాస్యాస్పదంగా కూడా ఉంటది, ఇప్పుడు దేవుడు భలే గుర్తొచ్చాడు మీకు అని. సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు 2003లో పేదలకు పంచిన భూములు ఏవైతే అసైన్డ్ భూములు ఉన్నాయో అవి చట్ట భద్రత కల్పించేలాగా 2023లో జీవో తెచ్చారు. వాళ్ళు ఫ్రీ హోల్డ్ వాల్యూస్ ఇచ్చేలాగా జీవో తెచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా నేతలు ఎక్కడ చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ దాకా ఏ రకమైన భూదోపిడీ జరిగిందంటే చరిత్రలో కనీ వినే ఎరగని భూదోపిడీ జరిగింది. అంటే అసైన్డ్ ఏదైతే పేదలకు పంచారో ప్రతి ఊర్లో ఈ వాలంటీర్స్ పెట్టి వాలంటీర్స్ చేసిన పని ఏందయ్యా అంటే, ఎవరికి గతంలో గవర్నమెంట్ భూములు వచ్చాయి, గవర్నమెంట్ పట్టాలు ఎవరికి ఉన్నాయి, ఎవరికి ఇళ్ళు లేవు, ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఏమున్నాయి, పొలాలు ఏమున్నాయి, లేకపోతే ఎవరు ఫారిన్ కంట్రీస్ లో ఉంటున్నారు, ఎవరు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, పిల్లలంతా సెటిల్ అయిపోయి విదేశాల్లో చదువుకోవడానికనో ఉద్యోగాలు చేస్తానో రాలేక అక్కడే ఉండి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు తల్లిదండ్రులు ఏడే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని బెదిరించి కొట్టి లాక్కొని భూములు రాయించుకున్న పరిస్థితి. అలా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఒక హక్కు పత్రాలు ఇవ్వాలి, లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అంత చాలా ప్రాసెస్ ఉంటది. దానిలో కూడా తొంగలో తొక్కి దాన్ని కూడా అంటే 22A అసలు తొంగలో తొక్కేసి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక 5 లక్షలు మన ఇన్కమ్ దాటితే మనం పాన్ కార్డు జత చేయాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అసలు పాన్ కార్డు లేవు, ఆధార్ కార్డు లేవు, లింక్ డాక్యుమెంట్స్ లేవు, హక్కు పత్రాలు లేవు, ఏమీ లేవు. ఇట్లా అనగానే అట్లా రిజిస్ట్రేషన్
ఒకవేళ చెయ్యను అంటే మీకు డాక్టర్ సుధాకర్కు పట్టిన గతి మీకు పట్టిద్ది. ఆయన మాస్క్ అడిగినందుకు ఆయన ఏం చేసామని చూసాం, మిమ్మల్ని కూడా అలాగే చేస్తాం, మీరు చెయ్యకపోతే మీ పరిస్థితి కూడా అదే అని అదే విషయాన్ని సబ్ రిజిస్టర్ ఎవరైతే ధరమ్ సింగ్ గారు ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారికి మెన్షన్ చేస్తూ రాసిన ఉత్తరంలో ఉంది వివరాలు. ఆ రకమైన దోపిడీ భయపెట్టి అధికారులను ఏ రకంగా గుప్పెట్లో పెట్టుకొని భూదోపిడీ జరిగిందో దీన్ని ఇందాక వంశీ గారు అంటున్నారు, అంత పగడ్బందీగా చేస్తాము, అరెస్టులు చేస్తారు, ఖచ్చితంగా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే కూడా మనల్ని నమ్మి మనల్ని కూటమిలో కూర్చోబెట్టిన దానికి అర్థం ఉండదు కాబట్టి అందరూ అదే దిశగా పనులు చేస్తున్నారు. కానీ ఎవరో ఒక పెద్ద వ్యక్తిని గనక అతి సత్వరమే చేయకపోతే ఈలోపు వీళ్ళు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. జాప్యం అంటే మనము ఆధారాల సేకరణ ఎప్పుడైతే జాప్యం అని కాదు, ఇక్కడ ఉన్నదే సిస్టము, అదే వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. ఇక్కడ చూడబోతేనే ప్రతి చోట కుప్పలు తెప్పల కేసులు, ఒకటే రెండా, ఒక కేసు అయితే ఏదో ఇన్ని రోజుల్లో అయిపోయింది అనుకోవడానికి, ప్రతిదానికి ఏది తవ్వితే అది వందలాది కేసులు వస్తున్నాయి. వందలాది కేసులు ఒకదానికొకటి లింక్ పడి ఉన్నాయి. ఇంకా తవ్వే కొద్ది వస్తుంది, ఇంకా ఎక్కడ బయటపడతాయి దీని మూలాలు, దేనికి బయటకు వస్తాయి అనేది కూడా తెలియకుండా ఉందండి. ఒక కేసుకి ఇంకొక కేసుకి ఇంటర్లింక్స్ ఉన్నాయి. సరే ఇంకా వెళ్దాం ముందుకు వెళ్తా, ఇట్లా ఇది అయిపోయేసరికి మనం దొరకలే అని చెప్పి కాలర్ ఎగరేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి చెంపకు పెట్టి కొట్టినట్టు ఏదో ఒక ఇద్దరు లాక్కెళ్ళి వేస్తే లోపల, అప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. అంటే ఈ లోపు ఏం చేస్తున్నారు, పాస్పోర్ట్లు రెడీ చేసుకోవడం, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అవును, ఇది విదేశాలకు వెళ్ళిపోతే మొత్తం ఆగిపోతుంది కదా. అది లుకౌట్ నోటీసులు ముందుగానే ఇస్తున్నారు అనుకోండి, ఆరోపణ రాగానే వెంటనే లుకౌట్ నోటీస్ అంటే చాలా స్పీడ్ గా చేస్తున్నారు. కానీ కేసులు చాలా చాలా ఉన్నాయి. అంటే ఎంత వరస్ట్ ఆఫ్ రూలింగ్ చూసామంటే ఈ 5 years లో, ఇప్పుడు రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్, ఈ 5 years లో జరిగిన అవినీతి కేసులు మనం ఏవైతే ఎలికి తీస్తామో ఈ పీరియడ్ లో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మారు మోగిద్ది. పలానా వైసీపీ వాళ్ళంట ఈ రకమైన అవినీతిని, ఈ అవినీతి గురించి ప్రపంచం అంతా చర్చించుకునే రోజు కూడా వస్తుంది. అంత చండాలంగా చేసేసారు వీళ్ళు. సుబ్బారావు గారు, ఇందాక శివపార్వతి గారు చెప్పినట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 5 లక్షలకు మించి ఏదైనా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కనుక పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. మరి సామాన్య ప్రజలకి లేకుండా రిజిస్టర్ అయితే చేయరు. మరి అలాంటిది చీమకుర్తి శ్రీకాంత్ విషయంలో విజయవాడలో అసలు ఇబ్రహీంపట్నంలో ఎలా చేయగలిగారు? అలాగే అన్నీ కూడా క్యాష్ పేమెంట్సే చేశారండి అక్కడ. ఇక్కడ ఒకటి మేడం గారు, అక్రమాలకు పాల్పడే వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యలు చేయటానికి సహకరించే అధికారులు ఉన్నంత వరకు ఏదైనా చేస్తారు అనేది ఇబ్రహీంపట్నం నుంచి, అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేశారంటే అనేక భూములు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఒకటి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఫిర్యాదులో ధర్మ్ సింగ్ 2 పేజీలు రాశాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళనే అరెస్ట్ చేసి లోపలేసాము, నువ్వెంత, సుధాకర్ లాంటి వాడిని మాస్కులు అడిగితే ఏం చేశామో చూసావు కదా, నీకు అదే గది పడుతుంది అని అంటమే కాకుండా నా మీద ఏసీబీ దాడులు కూడా చేయించారు, నన్ను కిడ్నాప్ చేసి గోవాలో పెట్టారు, నా కుటుంబ సభ్యులు లేకుంటే నా బంధువుల మీద దాడులు చేయించారు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మా దగ్గర నుంచి ₹1 కోటి తీసుకున్న తర్వాత మాకు ఉపశమనం కలిగించారు తాత్కాలికంగా అని. ఇంత క్లియర్గా జరుగుతున్నప్పుడు ఏ అధికారి అని సాహసం చేసి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నేను ఇవి చట్ట వ్యతిరేక చర్యలు, ఇవి నేను చేయను అంటే నన్ను ఈ విధంగా బెదిరించారని చెప్పేసాను. కాబట్టి అధికారులను బెదిరించడమే కాదు, ఎందుకు పోర్టులో కూడా జరిగింది అదే కదా, కేవీ రావు యొక్క షేర్లు తీసుకోవడం, తక్కువకి తీసుకోవడం కానీ, 3600 కోట్లు షేర్లు అతి తక్కువగా తీసుకోవడం కానీ, లేకపోతే ఆ పోర్టుకు సంబంధించినటువంటి సెజకు సంబంధించిన అంశాల విషయంలో కానివ్వండి బెదిరించే కదా తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఒకటే కాదండి, ధర్మతేజో ఒకటే కాదు, ఇంకా 8 నుంచి 10 మంది వరకు రిజిస్ట్రార్లు ఇదే బాణీలో వెళ్ళారు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా. అవును, ముఖ్యంగా రామారావు గారి పేరు కూడా వినిపిస్తుంది. రామారావు పేరు చాలా స్పష్టంగా, రిజిస్ట్రార్ పేరు, ఆయన పాత్ర కీలకం.
ఆయన కె నాగేశ్వర రెడ్డి అధీనంలో ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పిఏ ఏది చెప్తే అది చేసే పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదండి, రాజేంద్రనాథ్ రెడ్డి ఆనాడు పోలీసు అధికారికి సంబంధించిన బంధువులు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పేసి వెలుగు చూస్తా ఉన్నాయి. కాబట్టి అధికారులు, పాలకులు, వైఎస్ఆర్సీపీ పాలకులు అది అందరూ కలిసి ఏకమై చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా దీన్ని మనం పరిగణించాలి. అంతేకాదండి, నల్లమల్ల అడవులు, ఎర్రచందనం, దాంట్లో భూగర్భ స్వరంగాలు కూడా చేసి తరలిస్తున్నారు అని అంటే ఎంత భయానక పరిస్థితిని, ఎంత అక్రమ దోపిడీని, అటవీ అక్రమ దోపిడీని కూడా ఏ విధంగా కొనసాగించారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నాకు మిత్రులు చెప్పారు, మేము అన్ని ఆధారాల్లో కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పేసి. కోర్టు ఎప్పుడు అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమైతే 7 సంవత్సరాలకు పైబడి శిక్షణ పడే నేరాలలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు పెడితే కోర్టు రిమాండ్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అన్ని టీవీల్లోనూ మనం చర్చించుకున్నాం. అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉంటే, అవినీతి ఆరోపణలు కనుక ఉంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి. ఇప్పటికి ఎక్కడ తీసుకున్నారో, ఆయన మీద ఎలా విచారణ చేస్తారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఆనాటి మంత్రుల మీద నువ్వు విచారణ జరపాలంటే అనుమతి తీసుకోవాలి. నువ్వు అనుమతికే అప్లై చేయకుండా, అనుమతి తీసుకోకుండా నేను వాళ్ళ మీద సమగ్ర విచారణ జరుపుతానంటే అది అర్హత ఉందా? కాబట్టి ముందు చట్టబద్ధమైనవి తీసుకోవటంలో జాప్యం జరుగుతుంది. గవర్నర్ పెట్టొచ్చుగా విచారణాధికారులు. 17A ప్రకారం వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మేము విచారణ జరపడానికి అనుమతి ఇవ్వమని చెప్పి పెట్టండి. ఎందుకు పెడతలా? ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు? ఇది ప్రశ్న. కాబట్టి మేము విచారణ జరుపుతాము, అంతా వచ్చిన తర్వాత చేస్తాము కాదు. అసలు విచారణ కావాల్సిన ప్రాసెసే స్టార్ట్ అవ్వలేదే. ఈ జత్వానీ కేసులో సీఎం ఆఫీసులో ఎందుకు అక్కడ దాకా? ఎందుకంటే రఘురామకృష్ణరాజు కేసులో జగన్మోహన్ రెడ్డి ముద్దాయి ఉన్నాడు కాబట్టి ముద్దాయిగా పెట్టిన తర్వాత కూడా అనుమతుల కోసం ఆదేశించారా మీరేమైనా? ఎందుకు ఆ దిశలో జరగటం లేదు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. అందుకే అవతల రెచ్చిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? మేము జమిలీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాము, లేదంటే 2029లో మేము అధికారంలోకి వస్తాము, వస్తే మీ అధికారులందరూ కూడా సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తామని చెప్పేసి బెదిరిస్తున్నగలుగుతున్నారంటే ఇక్కడ చర్యలు సక్రమంగా జరగకపోవటం వల్లనే అధికారులను బెదిరించే స్థాయికి దిగారు అవినీతి పరులు. అక్రమార్కులు అధికారులను బెదిరించే స్థాయికి మించిపోయారు. కాబట్టి ఆ దిశలో వెళ్లకుండా ప్రజలు ఏమనుకుంటారు? వాడు కోట్ల రూపాయలు తినేసి అధికారులు, విచారణ అధికారులను బెదిరిస్తున్నారు, అయినా కానీ ఏ చర్యలు లేవు అనే అభిప్రాయం ప్రజల్లో రావటం లేదా? దాన్ని కట్టేలు చేయాలంటే ఏదో ఒక కేసు ప్రధానంగా తీసుకోండి. అన్ని కేసులు ఒకేసారి అరెస్ట్ చేయమంటలా ఎవరిని కూడా. ఒక కేసులో, ప్రధానమైన కేసులో దృష్టి కేంద్రీకరించి దాంట్లో ఆధారాలు సేకరించేసి అనుమతులు తీసుకొని, ఇదిగో నిర్ధారణ అయింది, ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమైనవి, ఇదిగో దీంట్లో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పు. అనకొండను ఒకళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పండి. అన్ని ఒకేసారి విచారణ పెట్టుకొని అన్ని అయిన తర్వాత చేస్తామంటే 5 సంవత్సరాల కాలం ముగిసిపోతుంది. వాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకో ప్రమాదం కూడా ఉంది మేడం గారు. ఇప్పుడు సత్వరం చర్యలు తీసుకోకుండా మరలా 2019 సంవత్సరం ప్రథమంలో కనుక జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఆనాటి మంత్రులనో వైఎస్ఆర్సీపీ అనకొండలో అరెస్ట్ చేస్తే మళ్ళా వాళ్ళకి రాజకీయ లబ్ధి చేకూర్చిన వాళ్ళు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు సత్వరం చర్యలు తీసుకోకుండా మళ్ళా ఎన్నికల వరకు కనుక జాప్యం చేస్తే మటుకి ప్రమాదం ముందుకు వస్తుంది. ప్రజల ఆకాంక్షలకి
అమలు జరగలేదంటే ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్దనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అయితే సుబ్బారావు గారు, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఇంకొక సబ్ రిజిస్టర్ రామారావు గారు ఉన్నారని చెప్పి, ఆయన 6 నెలలు విదేశాలకు రిజిస్టర్. సో ఆయన 6 నెలలకు సంబంధించి ఆయన మెడిసిన్స్ కూడా కొనుక్కుని వెళ్ళిపోయారు అని చెప్పని అంటూ ఉన్నారు. అవునండి, ఎందుకంటే ముద్దాయికి ఎప్పుడైతే మీరు ప్రాపర్గా చట్టబద్ధమైన చర్యలు తీసుకోలేదో ముద్దాయిల పైన, ఆటోమేటిక్గా వాళ్ళకు కావలసినటువంటి చట్ట లోపాలను కూడా ఉపయోగించుకొని విదేశాలకు వెళ్ళే పరిస్థితి. దాంట్లో కొన్ని అంశాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. రామారావు ఎందుకు వెళ్ళాడు, ఎవరు సమాచారం ఇచ్చారు అనే విషయాలకు వస్తే, విచారణ సంస్థల్లో కొంతమంది వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు సమాచారం అందజేస్తా ఉన్నారు, సమాచారాన్ని పెట్టి తప్పించుకుపోతా ఉన్నారు అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది కదా. కాబట్టి ఇక్కడ విచారణ సంస్థల్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మూలాలు ఉన్నాయి. ఆ మూలాల మీద దృష్టి కేంద్రీకరించకపోతే ఈ అవినీతి కుంభకోణాల్లో విచారణ సక్రమంగా జరిగే అవకాశాలు లేవు అనేది వాస్తవం. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభుభక్తిని చాటుతూ జగన్మోహన్ రెడ్డి మీద, లేకుంటే ఇంకా వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేసే మనుషులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేంద్రీకరించి నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, నిబంధనలకు లోబడి పనిచేసే అధికారులను, ఉన్నతాధికారులను ఒకళ్ళైనా ఇవ్వాలి. ఇస్తే దిగువ స్థాయి అధికారులు కొద్దిగా భయపడిపోయి కొద్దిగా లైన్లో పడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ చర్యలు తక్షణమే తీసుకోవాలి. ఎందుకంటే క్షేత్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి తన మనుషులను నియమించుకున్నాడు. కాబట్టి అన్ని వ్యవస్థలని గిప్పులో పెట్టుకొని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడనేది మనకు తెలుసు. ఆ వ్యవస్థల్ని తాత్కాలికంగా కానీ ప్రక్షాళన చేయాలి. పూర్తిగా చేయడం అప్పుడే సాధ్యం కాదు. ప్రక్షాళన చేయాలి. నిర్మోహమాటంగా వ్యవహరించే అధికారులని అట్లీస్ట్ ఉన్నతాధికారులుగానే నియమించాలి. ఎందుకంటే ఉన్నతాధికారి కొద్దిగా కఠినంగా ఉంటే కింద స్థాయి వాళ్ళు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఆ దిశలో పయనించకపోతే ఇంకా వాళ్ళు వ్యవస్థని భ్రష్టు పట్టించడం కాదు, ముఖ్యంగా ప్రజా సంబంధాలు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి. అది రెవెన్యూ కానివ్వండి, పోలీసు కానివ్వండి, రిజిస్టర్ ఆఫీసులు కానివ్వండి, నిత్యం ప్రజలతో సంబంధం ఉంటే అది ఆ కార్యాలయాలు. ఆ కార్యాలయాల్లో జరిగే అవినీతిని కానీ, ఆ కార్యాలయాల్లో జరిగే అక్రమాలు కానీ నిరోధించకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమి చేయట్లేదు కదా ఇంత పెద్ద పెద్ద వాళ్ళని అని చెప్పేసి వాళ్ళు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజా సంబంధాలు అన్నటువంటి సంస్థల కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళ మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే వాళ్ళ మూలాలు, జగన్మోహన్ రెడ్డి మూలాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని బదనామం చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని పరువు తీయడానికి, ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి ఒక కుట్ర కూడా జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. రైట్. వంశీ గారు, సుబ్బారావు గారు చెప్పినట్లు 17A కింద విచారణ జరపాలి అంటే గనుక ముందు అసలు అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం అయితే ఇంతవరకు మనం చూడలేదు. ఎక్కడ ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా కనిపించలేదు. ఏమంటారు? అవునండి సుబ్బారావు గారు, ప్రజలందరి ఆవేదన, ప్రజల మనసులో ఏమనుకుంటా ఉన్నారు ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేశారు. దీన్ని ఖచ్చితంగా నేను కావచ్చు, శివపార్వతి గారు కావచ్చు, మా పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు ఈ విషయాన్ని ప్రజలు వాళ్ళకు కూడా తెలుసు. బట్ ప్రొసీజర్ జరుగుతుంది త్వరలో, ఆ ప్రొసీజర్ త్వరలో జరుగుతుంది అని చెప్పి మేము కూడా ఆశిస్తా ఉన్నాం. సుబ్బారావు గారి కంటే ఎక్కువగా మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం ఎప్పుడు ఈ విచారణ ప్రారంభం అవుతుంది అనేసి. మరి ప్రభుత్వం వారి మనసులో ఏముందో, ఎప్పుడు ఈ విచారణ ప్రారంభమవుద్దు అనేది మేము కూడా సుబ్బారావు గారితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారని అయితే నేను శివపార్వతి గారు గట్టిగా చెప్తాం ఈ వేదిక ద్వారా. ఇక మన టాపిక్ అయితే నేను ఇందాక అన్నట్లుగా ఏది మాట్లాడుకున్నా గానీ ఏమండి 17A కింద అనుమతి ఇప్పుడు అవును అదే మేడం 17A కింద అనుమతి ఎప్పుడు అనేది అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద జరగాల్సినటువంటిది. ఇక్కడ నేను చర్చించి 17A కింద నెల తర్వాత లేదంటే 6 నెలల తర్వాత అనుమతి తీసుకుంటామని నేనైతే చెప్పలేను కదా. అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు
మంత్రివర్గ స్థాయి వ్యక్తులు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. నేనేమంటా ఉన్నానంటే, నా స్థాయిలో నేను గాని, శివపార్వతి గారి స్థాయిలో శివపార్వతి గారు గాని ఈ విషయాన్ని మా పెద్దలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. అదే పెద్దల వరకు తీసుకువెళ్ళాలనే చెప్తున్నాం. అదేనండి, 17A అనేది అనుమతి అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ ఈ డిబేట్ లో మా స్థాయి కాదనేది చెప్తా ఉన్నామండి. రైట్. సో మీరు ఏదైతే సుబ్బారావు గారు అన్నారో ఆ ఆవేదన అంతా కూడా ప్రభుత్వానికి కూడా తెలుసు. ఖచ్చితంగా త్వరలోనే చర్యలు ఉంటాయని మేమైతే భావిస్తా ఉన్నాం. ఓకే, శివపార్వతి గారు, ఇక్కడ చూసుకుంటే కనుక భూముల్ని కొల్లగొట్టడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టడానికి హనీ ట్రాప్ను కూడా మెయిన్గా యూజ్ చేశారు అని చెప్పి కూడా వాదన అయితే వస్తూ ఉందండి. అవునండి. ఇప్పుడు ఏదైతే ఇందాక మనం ప్రస్తావించాం 2023లో వచ్చిన జీవో ఫ్రీ హోల్డ్ కల్పిస్తూ ఏవైతే అసైన్డ్ భూముల్ని, పట్టా భూముల్ని ఎవరికైతే అమ్ముకునేలాగా వాళ్ళకి ఆ హోదాన్ని ఇస్తూ ఒక జీవో వచ్చిందో దాన్ని అడ్డం పెట్టుకునే 2023 నుంచి దాదాపు 13,59,000 ఎకరాల అసైన్డ్ భూమి అనేది చేతులు మారడం జరిగింది. అంటే వాళ్ళకి హోదా వచ్చిన తర్వాత ఎవరైతే పట్టా భూములు ఇన్ని సంవత్సరాల్లో పంచిన, అంటే ఎప్పుడో 2000 సంవత్సరం నుంచి ఇచ్చిన భూములన్నీ కూడా 2023లో హోదా రావడంతో వాటిని అన్నిటిని 13,59,000 ఎకరాలు, దీనిలో 10 లక్షల ఎకరాలని కనుక వీళ్ళు ఎంక్వైరీ చేస్తే అందులో తేలింది ఏంటంటే 3,59,000 ఎకరాలని వాళ్ళ ఇష్టానుసారంగా అక్రమంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించారండి. ఎట్లా అంటే చుక్కల భూములు, ఈనాం భూములు, ఏదైతే 22Aలో ఉందో నిషిద్ధ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ జీవోలో తొలగించడం జరిగింది. అంటే అమెండ్మెంట్ ఎలా చేశారో చూడండి. సో ఈ తొలగించడం వల్ల 3,59,000 ఎకరాలు అంటే దాదాపు అసలు ఒక చుక్కల భూములే 1,94,000 ఎకరా ఉంది ఇందులో. ఏవైతే ఏదైతే అక్రమంగా తొలగించేశారో, అంటే అది నిషిద్ధ భూమి, ఏదైనా ప్రొహిబిటెడ్ ఉన్న ల్యాండ్స్ ని వాళ్ళు ఏం చేశారు, మీరు ఇష్టానికి అమ్ముకోవచ్చు, ఫ్రీ హోల్డ్ ఇచ్చేశారు. సో అట్లా ఇచ్చేసిన దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని నాయకులు ఇదంతా పక్కా ప్రీ ప్లాన్డ్ గా దుబ్బేయాలి, కొట్టేయాలి అన్న ఆలోచనతోనే పెద్ద స్థాయి వ్యక్తులే చేశారు. ఓ ఇంత భూమి ఉంది, పట్టా భూమి, మనం ఇచ్చిన అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, దీన్ని మనం గ్రాప్ చేయాలి అనే ఆలోచనతోటి, ఆ దుర్బుద్ధితోటి ఆ జీవో తెచ్చారు. దాని ప్రకారమే లక్షల ఎకరాల భూమి ఒక ఎయిర్పోర్ట్ల దగ్గర, ఒక్కొక్క విజయనగరం, భోగాపురం ఎయిర్పోర్ట్ 350 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేశారు. తిరుపతి రేణుగుంట దగ్గర గాని, తిరుపతిలో గాని, చిత్తూరులో గాని ఈ రికార్డులు కూడా ఎక్కడ దొరుకుతాయో అని చెప్పి ఆ రికార్డ్స్ ని సైతం అంటే రిజిస్టర్ ఆఫీసులని దగ్ధం చేసిన పరిస్థితి. ఇలాగా ఎక్కడ పట్టిన, ఏ జిల్లాలో పట్టిన, ఒక గుంటూరు, విజయవాడ అనే కాదండి, చుట్టూ అన్ని జిల్లా కేంద్రాలను చేసుకొని వాళ్ళు చేసిన అరాచకం అంటే లక్షల ఎకరాల భూమిని కాజేశారు. ఇది నిజం. దీన్ని బయట పడటమే కాకుండా వీళ్ళ మీద ఇందాక సుబ్బారావు గారు ప్రస్తావించిన 17Aకి అప్లై చేయాలన్నా, గవర్నర్ గారు పర్మిషన్ అడగాలన్నా ముందు ఇదిగో ఈ వ్యక్తి ఇంత అవినీతి చేశాడు, ఇదిగో ఇక్కడే ఇంత చేశాడని ఆధారాలు గవర్నర్ గారికి చూపింది, ఆయన ఏం పర్మిషన్ ఇవ్వరు కదా. సో ఆధారాలు చూపించాల్సిందే కంపల్సరీగా, అంటే విచారణ జరగాల్సిందే. వీళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఆయనకు అప్లై చేయాలి. కానీ వీళ్ళకే కన్క్లూజన్ లేనప్పుడు, వీళ్ళకే ఒక క్లారిటీ లేనప్పుడు, ఎక్కడెక్కడ ఏ అవినీతి ఉందో అర్థం కాంటున్నప్పుడు 1-2 కేసులను ఆధారంగా పెట్టుకొని పర్మిషన్లు తీసుకున్నా కూడా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటది. డక్కా ముక్కిలు తిని కోర్టుని 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరిగే వీళ్ళకి ఎట్లా గవర్నర్ గారి దగ్గర నుంచి తప్పించుకోవాలో తెలియదా? అన్ని తెలుసు. సో కాబట్టి పగడ్బందీగా వాళ్ళని బిగించాలి అంటే అన్ని రకాలుగా విచారణ ప్రాపర్ గా, ఇప్పుడు లక్షల ఎకరాల్లో తేలుతుంది, ఒక చోటని కాదు ఇది. దీన్ని అందరు పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా వేలు అక్కడికి వచ్చి ఆగుతుంది. ముఖ్యమంత్రి గారి ప్రమేయం, ఆయన చుట్టూ ఉన్న బినామీల ప్రమేయం ఉంది. ఏది జరిగినా, ఏ ల్యాండ్ కుంభకోణం తీసినా కూడా ఆయన ప్రమేయం కనిపిస్తుంది. అది పక్కాగా ఆధారాలతో మనం చెప్పినప్పుడే వాళ్ళని
విచారణకైనా అరెస్ట్కైనా గవర్నర్ గారైనా వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని చూస్తారు కదా, చట్టబద్ధంగానే చేయాలి కదా. వాళ్ళు కూడా వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా ఎవరిని ఒక చీమను కూడా వదిలే పరిస్థితి లేదు. అది సత్వరం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తుంది. అది మాకు లోపల జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇంత ఇన్ఫర్మేషన్ లేకపోతే, ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్వెస్టిగేషన్ లో పార్టే. ఒక్క రోజులో 10 లక్షల ఎకరాలు ఐడెంటిఫై చేశారు అంటే ఏంటి? అంటే ఎంత స్పీడ్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు జియో ట్యాపింగ్ ద్వారా కూడానండి అడవి భూములు ఎంతెంత కబ్జా అయినాయి. ఇంతకు ముందు ఎంత ఉంది మనకు అసలు. అటవీ భూముల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రంగంలోకి దిగారు, ఎంత జరిగింది అని చెప్పి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మన అడవి భూమి విస్తీర్ణత ఎంత ఆక్రమణకు గురి అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, ఎట్లా జరిగింది ఈ ఆక్రమణ అనే దాని మీద కూడా చాలా స్పీడ్ గా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అన్ని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఒక్క సెంటు భూమి గాలేసిన వాడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి. ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి సుబ్బారావు గారు. ఏం లేదండి మేడం గారు, విచారణ జరిపి తర్వాత గవర్నర్ అనుమతి తీసుకోవాలంటుంది. ఒక్కసారి మీకు ప్రజలకు కూడా తెలియాలండి, 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, నో పోలీస్ ఆఫీసర్ షల్ కండక్ట్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఎనీ ఆఫెన్స్ అలెజ్డ్ టు హావ్ బీన్ కమిటెడ్ బై పబ్లిక్ సర్వెంట్. రైట్. అసలు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదండి. పర్మిషన్ తీసుకోకుండా అసలు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 17A తీసుకోవడం కాదు. ఓకే సార్. కాబట్టి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ శివపార్వతి గారు. సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం అవినీతి లేని పాలన కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక